అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా భగవంతుని ఆశీస్సులతో మంచిగా క్షేమంగా ఉండాలని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నేను వరలక్ష్మి వ్రతము ఫస్ట్ వీకే చేసుకున్నాను కదండి, మొదటి వారమే కంప్లీట్ చేసుకున్నాను. అయితే ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. వరలక్ష్మి వ్రతం రోజు మా పూజా మందిరం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా మామూలుగా డైలీ పూజ చేసుకున్నట్టే పూజా మందిరంలో ఇట్లా దీపాలు అనేవి పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని ఇట్లా అలంకరించుకున్నాను. ఇంకా పువ్వులు అయితే చాలా ఉండే, ఇంకా మంచిగా అలంకరించుకున్నాను. ఈ డోర్లకు వేసిన పూలదండలు బేగం బజార్లో తెచ్చానండి. ఆ లీవ్స్ ఉన్నాయి కదా, మనీ ప్లాంట్ లీవ్స్, అవి కూడా ఆ రోజు తులసమ్మ దగ్గర ఇట్లా పూజ చేసుకున్నాను. తులసమ్మ దగ్గర మా అమ్మాయి దీపం పెట్టింది. ఇంకా నాకు టైం అడ్జస్ట్ కాకుండే కొంచెం పెట్టినాను అంటే ఇంకా దీపం పెట్టేసింది. ఆ వీడియో అయితే తీయలేదండి. ఆ తర్వాత ఇంకా అమ్మవారిని ఇట్లా మంచిగా అలంకరించుకొని, నేను సాధ్యమైనంత వరకు నేను గోల్డే వేస్తానండి. ఎక్కువ గోల్డ్ ఇంట్లో లేకపోయినా ఒక చిన్న చైన్ అయినా వేస్తాను. ఎందుకంటే నాకు ఎందుకో రోల్డ్ గోల్డ్ అట్లా అమ్మవారికి వేయడం ఇష్టం ఉండదు. ఒక్క కాసు అయినా చేపిస్తాను ఎవ్రీ ఇయర్. ఇంకా కాసు వీలు కానప్పుడు ఏదైనా చిన్న ఐటెం చేయించుకుంటాం కదా మనము, అట్లాంటిది అమ్మవారి దగ్గర పెడతాను. అప్పుడే కాకుండా ఆ సంవత్సరంలో చేయించిన గోల్డ్ ఐటెం ఏదైనా ఉంటే కనుక అది అమ్మవారి దగ్గర పెడతానన్నమాట. నా పాత గోల్డ్ ఉంటుంది కదా, మనం డైలీ వాడేటివి, అట్లా ఏదైనా చైన్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అట్లాంటిది మాత్రం పెట్టి అలంకరించుకుంటాను. రోల్డ్ గోల్డ్ అయితే అస్సలు వేయను. ఇంకా నేనైతే కలశం పెట్టుకుంటాను, ఫోటో పెట్టుకుంటాను, కలశం పెట్టుకుంటాను. ఇట్లా చీరలు కట్టి తయారు చేసి పెడుతున్నారు కదా, నేనైతే ఎప్పుడు కూడా అట్లా పెట్టలేదు. 15 years నుంచి ఇలాగే పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మాకు ఇలా కూరాడు ఉంటుందన్నమాట. ఇట్లా స్టవ్ పక్కన ఆగ్నేయ మూలలో వంటింట్లో ఇట్లా ఉంటుంది. ఇంకా కూరాడికి కూడా నైవేద్యం పెట్టుకుంటాము ఇలాగ మేము. అంటే మంచి పండగలప్పుడు ఇట్లా మంచి స్పెషల్ డేస్లలో మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాం. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కూడా ఇట్లా పెట్టుకొని ఇంకా దీపం పెట్టుకొని ప్రసాదాలు పెట్టుకొని ఇట్లా హారతి అయితే ఇచ్చుకుంటాము. ఇంకా మాకు ఇలవేల్పు అనమాట ఇట్లా పెట్టుకోవడము కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైనా పెట్టుకుంటారండి, ఇట్లా ఆనవాయితీ ఉన్నవాళ్ళు తప్పకుండా పెట్టుకుంటారు. పెట్టుకుంటే చాలా మంచిది కూడా, నిండుగా ఉంటుందన్నమాట ఇంట్లో. మనకు ఎప్పుడు ఏ కొరత లేకుండా మంచిగా నిండుగా ఉండేటట్టుగా చూడు తల్లి అని చెప్పేసి కూరాడికైతే ఇంకా దండం పెట్టుకుంటాము ఇట్లా దీపం పెట్టేసి. ఇంకా మనము చేసుకున్న నైవేద్యాలు ఏవైనా పెట్టుకోవచ్చు. అంటే నాన్ వెజ్ కాదు కానీ ఇట్లా మంచిగా పండగలప్పుడు చేసుకుంటాం కదా, అట్లాంటి నైవేద్యాలు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్నానమాట. ఆ తర్వాత అమ్మవారి అలంకరణ అయితే మొత్తం ఇట్లా వచ్చిందండి. డీటెయిల్గా చూపిస్తాను. ఇట్లా ఫోటో పెట్టుకుంటాను. ఫోటోకి మంచిగా ఇట్లా డెకరేషన్ చేసేసుకొని ఇట్లా మొత్తం ఇలా ఉంటుందన్నమాట. మంచిగా మనకు అనుకున్నట్టుగా అమ్మవారిని అయితే ఇట్లా అలంకరించుకుంటాను. నాకు వీలైనంతలో ఇట్లా చేసుకుంటానండి. నేను ఎక్కువ ఖర్చు పెట్టను, కానీ నీట్గా అయితే ఉన్నంతలో నీట్గా అయితే చేసుకుంటాను అనమాట. ఇలాగా అన్నీ పెట్టేసి ఏది మర్చిపోకుండా అన్నీ గుర్తుకు తెచ్చుకొని మంచిగా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఏదైనా మర్చిపోయినా కూడా ఇంకా తర్వాత మనం చేసేది ఏమీ లేకపోతే ఇంకా దండం పెట్టుకోవచ్చు, లేదంటే సాయంత్రం పూజలో కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఇంత హడావుడిలో ఏదైనా మిస్ అవుతుండొచ్చు కదా. సాయంత్రం పూజ చేసుకుంటాం కదా మళ్ళీ అమ్మవారికి, అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఆ పూజలో తప్పేమీ లేదండి. ఈ విధంగా పెట్టేసుకున్నాను. మంచిగా చీర, అమ్మవారికి గాజులు, తాంబూలం ఇచ్చుకున్నాను. ఇలాగా ప్రతి సంవత్సరం నేను మంచి చీర అయితే పెట్టుకుంటానండి అమ్మవారికి. నేను మామూలు చీర తెచ్చుకుంటాను ఒక 500-1000 రూపీస్లో అలాగా, కానీ అమ్మవారికి మాత్రం కంపల్సరీ పట్టు చీర పెడతాను. ఇలా నైవేద్యాలు అయితే ఈసారి అయితే చాలా బాగా చేసుకున్నాను. ఎప్పుడైనా ఒక 5 రకాల నైవేద్యాలు పెట్టేది, కానీ ఇంకా ఈసారి మంచిగా 9 రకాల నైవేద్యాలు అయితే పెట్టుకున్నాను. ఇలాగా మా అమ్మాయి కూడా వచ్చింది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం హ్యాపీగా ఉండే. అనుకోకుండా మా అమ్మ కూడా వచ్చిందనమాట అదే రోజు.
ఇంకా మా అమ్మకైతే ఫస్ట్ తాంబూలం ఇచ్చుకున్నాను, అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇంకా తర్వాత సాయంత్రము ఇంకా పేరెంటాలను పిలిచేశాను. తర్వాత సాయంత్రం ఇట్లా కొంచెం అమ్మవారికి ఇట్లా మంచిగా ఇట్లా అర్చన చేసుకున్నాను పసుపు కుంకుమతో. కొద్దిసేపు అట్లా మంచిగా నామాలన్నీ చదువుకుంటూ ఇంకా అట్లా చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా పేరెంటాలు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఫస్ట్ అయితే ఇంకా అమ్మకు నేను ఇచ్చుకున్నాను అనమాట వాయనం. ఫస్ట్ ఇంకా మనకు అంతే కదండి, అమ్మవారి తర్వాత ఇంకా అమ్మ కూడా అనుకోకుండా వచ్చిందనమాట ఆ రోజు. ఇంకా నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఇంట్లో ఒక చీర ఉండే, ఇంకా చీర గాజులు పువ్వులు ఇంకా అట్లా పెట్టేసి ఇంకా అమ్మకు కూడా మంచిగా వాయనం అయితే ఇచ్చుకున్నాను. ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మాయి కూడా వస్తుందో రాదో అనుకున్నాను, తను కూడా అదే రోజు వచ్చిందనమాట లక్ష్మీదేవి లాగా మా ఇంటికి. ఇంకా అమ్మ కూడా వచ్చిందనమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది, అలా చేసుకున్నాను. ఇంకా పేరెంటాలను కూడా వీడియో తీయలేదండి నేను, ఇంకేమో వాళ్ళు కూడా అంత కంఫర్ట్గా ఫీల్ అవుతారో కారు అని చెప్పేసి ఇంకా పేరెంటాలను అయితే వీడియో తీయలేదు. ఒక 5గురిని పిలిచానులేండి, ఎక్కువగా పిలవలేదు. తర్వాత ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే మనము అంతా క్లీన్ చేసుకోవాలి కదా, ఈ నిర్మాల్యం అంతా పక్కకు పెట్టేసి ఇంకా ఎక్కడికక్కడ వస్తువులు ఇంకా అన్నీ సెటిల్ చేసుకోవాలి. నెక్స్ట్ డే అయితే ఇలా ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుంది వరలక్ష్మి వ్రతము. చేసుకుంటే కనుక చాలా మంచిది, అలవాటు చేసుకోండి. ఎంతో మంచిగా ఉంటుందో మనకి. ఏదో గ్రాండ్గా చేసుకోవాలి, అంత ఖర్చు పెట్టాలంటే మా వల్ల కాదు అని అనుకోకండి. ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతోటి 500 నుంచి ఒక 1000 రూపాయల ఖర్చుతోటి అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా చీర అనేది ఇంకా మన ఇష్టం అనమాట, మన శక్తి కొద్దీ పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత మనకు యూజ్ అవుతుంది కాబట్టి మనకు నష్టం ఏమీ లేదు కదా. తర్వాత ఇంకా గాజులు ఇట్లా బ్లౌజ్ పీసు ఇంకా ఏవైనా మనకు యూజ్ అయ్యే వస్తువులేనండి, ఇందులో తీసేసేది ఏమీ లేదు. తర్వాత ఇంకా కలశం చెంపు కొంతమంది ప్రతి సంవత్సరం కొత్తది పెట్టుకుంటారు, కానీ నేను మాత్రం ఇంకా అదే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా తర్వాత ఇంకా కలశం దగ్గర బియ్యము ఇంకా ఇవన్నీ ఎక్కడికక్కడ సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ పసుపు గణపతి, పసుపు గౌరమ్మ, పసుపు లక్ష్మీదేవి ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా ఇంకా కొంచెం పసుపు అయితే నేను పుస్తలకు తీసుకుంటాను. తర్వాత ఇంకా మిగతా అంతా ఇంకా నిర్మాల్యం లాగా చేసి ఇంకా వాటర్లో కలిపేసి చెట్లకైతే నీళ్ళలాగా పోసుకున్నాను. తర్వాత ఇది చీర, నేను పెట్టిన చీర ఇదనమాట అమ్మవారికి. ఇంకా గాజులు అంత తాంబూలం ఇంకా అంతా ఇచ్చుకున్నాను కదా. ఇంకా అరటిపండ్లు అవంటే ఇంకా మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇంకా పువ్వులు అట్లా అయితే నేను మామూలుగా ఇంకా నిర్మాల్యం లాగా చెట్లకు వేసేస్తాను. ఇలా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఇవన్నీ సర్ది పెట్టేసుకొని ఇంకా అట్లా ఉంటుందన్నమాట పూజ. ఇలా వచ్చిందండి డెకరేషను. మీరు లాస్ట్ వీడియోలలో చూసి ఉండవచ్చు. లాస్ట్ వీడియో చూడని వాళ్ళైతే ఇంకా ఇట్లా ఉందన్నమాట డెకరేషన్ ఆ రోజు. ఇంకా ఇది ఆ రోజు శనివారం కదా, నెక్స్ట్ డే తొలి శనివారము. మేము తొలి శనివారం కూడా ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటాము. శ్రావణ మాసంలో వచ్చే తొలి శనివారం అనమాట. వెంకన్న స్వామికి మంచిగా పూజ చేసుకుంటాము, ఏదైనా నైవేద్యం వండి పెట్టుకోవడం అట్లా చేసుకుంటాం అనమాట. ఇంకా నేనైతే పిండి దీపాలు కంటిన్యూ చేస్తున్నాను కదా, ఇంకా పిండి దీపం కూడా పెట్టుకున్నాను తొలి శనివారం రోజు. ఇట్లా మంచిగా స్వామికి అయితే మంచిగా నైవేద్యం చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా భక్షాలు చేసుకున్నాం కదండి, ఆ పూర్ణం ఉంటుంది కదా, ఇంకా పూర్ణము నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం ఫ్రెష్గా చేసి అట్లా పెట్టుకున్నాను అనమాట. స్వామికి అమ్మవారికి ఎంతో ఇష్టము పూర్ణము. ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా అమ్మవార్లకు కూడా మంచిగా కుంకుమ పసుపుతోటి చేసుకున్నాను. అర్చన చేసుకొని ఇంకా నామాలన్నీ చదువుకొని ఇట్లా పూజ చేసుకున్నాను అనమాట. శనివారం రోజు తొలి శనివారము ప్రత్యేకంగా చేసుకుంటాము. అలాగే కొంతమందికి ఎల్లమ్మ ఉంటుంది, మంగళవారం కూడా బాగా చేసుకుంటారు వాళ్ళు కూడా. మాకైతే లేదు, కానీ నాకైతే చాలా ఇష్టము ఎల్లమ్మ పండుగ చేసుకోవడము, దేవత అట్లా చాలా ఇష్టం అనమాట. ఇంకా నేనైతే ఇంకా ప్రత్యేకంగా దండం పెట్టుకుంటాను అంతే.
ఇలా ఉందన్నమాట సాటర్డే రోజు. ఇంకా పిండి దీపం గురించి కూడా చాలా వీడియోస్ అయితే చేశాను నేను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగవచ్చు నన్ను కామెంట్స్లలో. ఇప్పుడు నేను చూపించిన పూజా పద్ధతి అయితే చాలా తక్కువ ఖర్చుతోటి ఈజీగా చేసేసుకోవచ్చండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫాలో చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.